ముందు దానికి వందల మచ్చ నుంచి ఆశీర్వాదం చల్లగా వర్ధిల్లుడి బాలకులారా. ఏమిటి ఇంత ఆలస్యంగా వస్తున్నారే? అయినా అందరూ వచ్చేసారా? అవును, మీరు మందరు ఎక్కడేస్తున్నారు? నీవెక్కడేసావు మంద? మరి నీవెక్కడేసావు మంద? నీవెక్కడేసావు మంద? గంగా నెల్లూరు దగ్గర. మరి నీవెక్కడేసావు మంద? అయినా అందరూ వచ్చేసారా? మరి నీవెక్కడేసావు మంద? అందరూ వచ్చేసారు కదా, ఏది లెక్క పెట్టము. అలా కాదు, వరుస క్రమంలో లెక్క పెట్టు. ఇది 1, ఇది 12, ఇది 3, ఇది 7, ఇది 4 లెక్క అందులో ఒకటి నేను చెప్పి పోతారా? దినం ఇచ్చేసారు స్వామి, ఇంకా వచ్చి అందరూ వచ్చేసారు. మీలో ఒక్కడు రాలేదే? వాడే నా చెల్లికాడైన మకరందుడు. వాడికి మాకు బాలకులారా, మకరందుడు లేని ఆట పాట రుచించదు కావున మకరందుని పిలవండి. ఇంత కొంచెం కాదు, బలంగా చెప్పురా. దూరం కదా ఉన్నాడు వాడు. దూరం కదా వాడు నా మాట వాడికి తిన్నట్టున్నాయి వాడు చెట్లు వాళ్ళు వేస్తున్నాడు. తిరిగి 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 అలిపి చెట్టు గట్టి గట్టి నువ్వు పీస్తే 17 చేతుల పేట చూస్తా ఏమన్నాడా? వచ్చే తప్పలే స్వామిపోవడం లేకపోతే అప్పలమ్మల పప్పు కూడా ఎంత మసాలు ఊరిగా చెట్టు కింద ముందు మసాలు
ఊరిలో చచ్చిన మాట్లాడా మీతో మాట్లాడుకుంటున్నా చూపుడు దొంగ చూపుకొని చాలా ఊరిలో చెట్టు కింద పెట్టారా అంగాడు ఉంది కదా చెట్లు ఉప్పులు కోసేస్తారా ఉప్పులు ఉప్పులు కోసేస్తారా దాంట్లో మిసాలు వేస్తారా చికెన్ మసాలా వేస్తారా మసాలా వేసినప్పుడు ఒక సెట్ మీద ఉప్పులు కట్టి ఆ సెట్ పైన పెడతారు కదా అప్పుడు దాని కింద ఉండేది కదా ఇది ఎడుగు తిరిగి తెచ్చుకుని సాగు వచ్చినావా నేను వండుతానే పెట్టిన ముందుకు వచ్చి సాగు వారు వచ్చాను రమ్మంటారా సాగు వారా మన దేవుడు ఎప్పుడో వచ్చేసినాడా దండాలయ్యా దండాలయ్యా ఆశీర్వాదం చల్లగా వద్దులేమో ఆశీర్వాదం చల్లగా వస్తుంది మకరందా నీ ఆశీర్వాదము చేత నీ మోదము చెందవలన నా ఆశీర్వాదము చేత నీ మోదము చెందవలన నా ఆశీర్వాదము చేత నువ్వు మోదము చెందవలన నీ ఆశీర్వాదం చేత నీ మోదము చెందవలన స్వామివారి ఆశీర్వాదం చేత నీవు మద్దతు చెందవలన లేక నా ఆశీర్వాదంతో నువ్వు మోదం ఆయన ఆశీర్వాదం చేత నేను మోదం చెందవలే నా ఆశీర్వాదం చేత మీకు అందరికీ కాశీర్వాదం రావాలి ఎక్కడ చేస్తారా వీడు వస్తే ఏదో ఒకటి చేస్తాగా అందు సంతోషంగా ఉన్నది నేను చెప్పి మాట మాత్రం బృందావనం చేయరా వచ్చింది స్వామివారికి ఉండాలి కదా నువ్వు నా పక్కన కదా ఆ ఉండాలి. రాళ్ళ మీద ఈ రాళ్ళ మీద చెట్ల కింద ఏం పని నీకు ఏమో కూర్చుందామని కూర్చుంటుంది దానికి ఏం తప్పలేదా స్వామి ఇప్పుడు ఏం చేయమంటావు పురుగు మీరు మీ వదిలేసుకోరండి. అంటే పెద్ద అవుతుంది మీద పెద్ద అవుతుంటాము. నువ్వు మీరిద్దరు పెద్ద అవుతుందా మీరు గుర్తులు వేసుకుంటాం వదిలేసుకోండి. బుద్ధి ఏమిరా ఏమిరా ఎడ్ల పడుతుంది ఆడుకుచ్చి కొడుకోపారా ఇది వీడు కూర్చోన్నాడు సంతకం నుంచి వాడిని లేపలేదు ఇప్పుడు ముందు ఎవరు కొడుతున్నది కోరుకునే కొంత అంతే. ఆ తొలి ఆట నాదే. సైకిల్ కావాలా బండి కావాలా బండి ఎత్తులు కావాలి రెండు బండి కావాలి బండి మీ ఎత్తులు ఉంటుందా బండి వేరు ఎదురు వేరు ఏమైనా ఉంటుంది ఒక్కనే కోరుకో. ఒక ఎద్దు ఒక బండి ఇచ్చేది చేతులు పెట్టేసిందంటవా పోయితే నేను కోరుకుంటున్నా. ఒక ఎద్దు ఒక బండి అదే ఏదో వచ్చి ఇచ్చేయండి బండి కావాలా ఈ ఆటలకి నాశనం అయిపోయినాయి నా దగ్గర ఒతకన వాళ్ళంతా పెట్టిన మళ్ళీ నేనేదో బుద్ధి లేకుండా కోరుకుంటే మీరు బుద్ధి ఉండే వాళ్ళు ఏంచుకొస్తారు నా దగ్గరికి సరే సరే ఎట్లా నువ్వు తొలి ఆట నాదే. రాదు Oh,
పట్టుకున్న వాళ్ళు ఆడ కూర్చుని నిద్ర వచ్చేసి దాన్ని నేనే బయట సోమేస్తారు నిద్ర వచ్చేసి నేను చేసి పట్టినాడని మళ్ళీ ఆడగలరు నువ్వు బంతి పట్టుంటే లగ్గబడలేదే దాన్ని నేనే పడేసిన ఇది పట్టాడు బంతి చెప్తాను ఒకసారి నమ్మేదానికి లేదు బాగా ఆట కూడా ముందు ఆడతాను ఇది ఆ కాల పెద్ద ఈ కాల పెద్ద రెండు కాలంగా ఆటలాడి ఆశయంలో ఇక మీ మందకాడ పోయిరండి. అంటే ఈ ఆట చాలించి మీ మంద దగ్గర మీరు వెళ్ళండి. ఆటికి నిలిపేసినాం పండి నేను పోతాను నా మందకాడికి. మీ మందకాడ అలాగే అలాగే ఒకరంగా నీతో కాస్త పని పడింది. ఏం పని ఈ పట్టున గొల్లబాబుల కడకి ఎగి వారిని కాస్త ఆట పట్టించి వారి పాల్గొనడం గురి కావాలి. ఎంత దెబ్బలు తినే పని ఎందుకు భయం భయమా? తల్లితో చెప్తారు మా తల్లితో చెప్తారు. అవును కానీ సరే ఇంకా నువ్వు ఎట్టో కట్ట వాళ్ళతో మాట్లాడాలనుకున్నావు కదా కిరాయిలో ఉండే బిస్కెట్లు అంతా తినేయ్యా పోయా ఆడకు వచ్చి వాళ్ళు గొల్లబొమ్మలో నీళ్లు కలిపోసుకుంటూ ఉంటారు సగం రేతులు ఆ ఏట్లు అప్పుడు వెనకల్లా పోయి పట్టుకుందాం మనం వెనకాలవి సరే ఆడ 2 సీట్లు ఒక సీట్లో నువ్వు ఒక సీట్లో నేను ఉంటా. ఏ సీట్లో చల్లగా ఉంటుంది నువ్వు ఎక్కే కాలం చెట్లు ముళ్ళంటే ముళ్ళు
బాధపడి నేను ఎక్కేస్తా ఆ, వాళ్ళు వచ్చే చూసి కొట్టేస్తా అలా కాదు కానీ